శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీ ముఖలింగం గ్రామంలో కొలువై ఉంది ఈ ముఖలింగేశ్వర స్వామి ఆలయం. శివుని ముఖంతో లింగాకార దర్శనం ఈ ఆలయ ప్రత్యేకత. అత్యంత పురాణ ప్రాశస్త్యత కలిగిన ఈ క్షేత్రం మండల కేంద్రమైన జలుమూరు నుండి 12 కిలోమీటర్ల దూరంలోనూ, సమీప పట్టణమైన ఆమదల వలస నుండి 38 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఇక్కడ చరిత్ర ప్రసిద్ధి చెందిన ముఖలింగేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి, సోమేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. ఇవి చక్కని శిల్పాలతో కనుల పండుగ చేస్తాయి. శ్రీ ముఖలింగేశ్వర స్వామి దేవాలయం గల ఈ ఊరు పంచపీఠ స్థలముగా ప్రసిద్ధం. దీనినే ముఖలింగ క్షేత్రమని కూడా పిలుస్తారు. ఇక్కడ లభించిన ఆధారాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు రాజధానికి ఉన్నత దశను అనుభవించిందని తెలుస్తుంది. ఆయా కాలాల్లో ఇక్కడ బౌద్ధ, జైన, హిందూ మతాలు వర్ధిల్లాయని కూడా తేలింది. చిత్రం ఏమిటంటే, ఇక్కడ దొరికిన ఏ శాసనంలోనూ ఈ ఊరి పేరు శ్రీ ముఖలింగం అని పేర్కొనలేదు. నగరం కళింగ నగరం, కళింగదేశ నగరం, కళింగ వాణి నగరం, నగరపువాడ, త్రికలింగ నగరం మొదలైన పేర్లతోనే ఉంది. ఇక్కడ త్రవ్వకాలలో వీణాపాణి అయిన సరస్వతి విగ్రహం, జైనమాత ప్రవక్త మహావీరుని విగ్రహం లభించాయి. వీటిని ముఖలింగాలయంలో భద్రపరిచారు. ఇక్కడ అనేక శాసనాలు కూడా దొరికాయి. వాటిని బట్టి ముఖలింగాలయాన్ని 10వ శతాబ్దంలో 2వ కామాన్నవుడు అన్న రాజు కట్టించాడని, అతని కుమారుడు అనియంక భీమ వజ్రహస్తుడు భీమేశ్వర ఆలయాన్ని కట్టించాడని తెలుస్తోంది. వీరిద్దరూ కళింగ రాజులు. కామాన్నవుడు తన రాజధాని దంత నగరం నుండి ఇక్కడకు మార్చినట్లు కూడా తెలుస్తోంది. ఇక్కడ ముఖలింగాలయాన్ని మధుకేశ్వరాలయం అని కూడా అంటారు. ఇక్కడ లింగం రాతితో చెక్కింది కాదు, ఇప్ప చెట్టు మొదలను నరికివేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది. ఆ చెట్టు మొదలపై ముఖం కనిపిస్తుందని చెప్తారు. ఆ చెట్టు మొదలే క్రమంగా లింగంగా మారిందని చెప్తారు. ఇప్ప చెట్టును సంస్కృతంలో మధుకం అంటారని, అందువల్ల ఈ గుడికి మధుకేశ్వర స్వామి ఆలయంగా పేరొచ్చిందని అంటారు. ఈ ఆలయంలో గర్భాలయం కాక 8 వైపులా 8 లింగాలున్నాయి. ఇక్కడి అమ్మవారు వారాహిదేవి, సప్త మాతృకలలో ఆమె ఒకరు. మిగిలిన వారు బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి. వీరు పార్వతీదేవి అవతారాలు. ఇక్కడి శిల్పాలలో వరాహ అవతారం, వామన అవతారం, సూర్య విగ్రహం ఉండడం విశేషం. భీమేశ్వర ఆలయం శిథిలావస్థలో ఉంది. ఇక్కడ కుమారస్వామి, దక్షిణామూర్తి 4 ముఖాలతో బ్రహ్మ, గణపతి విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ ముఖలింగేశ్వర స్వామి ఇక్కడ స్వయంభూ ఇప్ప చెట్లో పుట్టాడు. గోకర్ణ మధుకేశ్వరాయ శశులతో మాఘమాస మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ చాలా లక్షలాది మంది వచ్చి ఈ మహాశివరాత్రి సందర్భంగాను దర్శించుకుంటారు. ఎందుకంటే శివుడికి ప్రీతైంది మహాశివరాత్రి. శివుడు సాక్షాత్ ఆ దినం పుట్టాడనమాట. అందుకు మాస శివరాత్రి అని కూడా అంటారు. ఈ దర్శనం చేసుకునే వాళ్ళకి, ఆ ముఖలింగేశ్వర యొక్క దర్శనం చేసుకునే వాళ్ళకి ముక్తి, మోక్షం అన్నీ కలుగుతుంది. అయితే ముఖలింగేశ్వర స్వామి దర్శనం ఎందుకంటే, మనము చేసిన పాపం ఇంతవరకు ఏం పాపం చేసినా ఆ దర్శనం చేసుకునే వాళ్ళకి, ఆ ముఖదర్శనం చేసిన వాళ్ళకి తప్పనిసరిగా పాపం పోయి పుణ్యం ఇచ్చే లింగం శ్రీ ముఖలింగేశ్వర స్వామి. అలా ఆ రోజు మహాశివరాత్రి లింగోద్భవం చేసిన నైట్ కూడా పార్వతీ పరమేశ్వరుల శ్రీ ముఖలింగేశ్వర గ్రామం చుట్టూ కూడా సోమవారం తిరిగి కూడా చేస్తారు. అలా లింగోద్భవం కూడా అవుతుంది. 2వ రోజు ఏముండదు. ఇంకా 3వ రోజు ఏంటంటే చక్రతీర్థం. చక్రతీర్థ స్నానం అంటే పవిత్రమైన వంశధార. వేణుగంగా నది స్నానం, అష్టలింగ ప్రదక్షిణ, ముఖలింగం ముకుందృష్వ పునర్జన్మ నవ్యజతే. ఆ ముఖలింగేశ్వరి యొక్క దర్శనం చేసుకొని ఆ పార్వతీ పరమేశ్వర నందివాహనం మీద ఇక్కడ 2 కిలోమీటర్లో పవిత్రమైన వంశధార నది ఉంది, మిరియాపల్లిని. ఆ మిరియాపల్లికి వాహనం వెళ్తుంది. గ్రామం చుట్టూ కూడా ఊరేగించుతూ ఆ నదిలో ఆ పార్వతీ పరమేశ్వరు వెళ్తున్న వేలాది మంది ఆ చక్రతీర్థ స్నానం చేసే వాళ్ళకి మోక్షం కూడా కలుగుతుంది ముఖలింగేశ్వర స్వామి. అలాగనే ఆ పార్వతీ పరమేశ్వరు నదిలో స్నానం చేసేటప్పుడు పార్వతీ పరమేశ్వరుల పక్షి కూడా వస్తుంది. ఆ విగ్రహాలతో సమానంగా పక్షి కూడా స్నానం చేస్తూ అలాగా దర్శనం చేసుకునే వాళ్ళకి మోక్షం కూడా వస్తుంది. అయితే మనకి కనిపించినట్టుగా పక్షి కనిపిస్తుంది, కానీ మన పక్షి మటు మాయైపోతుంది. అదే పార్వతీ పరమేశ్వరుడు అన్నమాట. అదే చక్రతీర్థం అంటారు. ఈ చక్రతీర్థాల్లో స్నానం చేసిన ప్రతి ఒక్క భక్తులకు కూడాను ఆయురారోగ్య ధనభాగ్యాలు కూడా సంకల్పించినట్టుగా ఇక్కడ శాస్త్రం చెప్పబడింది.